శివుడి పుట్టుక గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శివయ్య పుట్టుకకు సంబంధించిన పురాణ కథ చాలా ప్రాచీనమైనది. ఇది శివ పురాణంలో ప్రస్తావించబడింది. శివుడు పుట్టుక అనేది సృష్టి, స్థితి, లయ త్రయం యొక్క అవిభాజ్య భాగంగా భావించబడుతుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు పరమపాలకుడు విష్ణుదేవుడు ఒకసారి ఏ దేవుడు అత్యున్నతుడో అని వాదన చేసుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మ మరియు విష్ణువులకు మధ్య లోకాన్ని ధ్వంసం చేసే ప్రకంపనలు మొదలవుతాయి. ఈ సమయంలో ప్రపంచాన్ని సమతుల్యం చేయడానికి ఒక ఉజ్వలమైన అగ్నిలింగం ఆవిర్భవిస్తుంది. ఆ అగ్ని ప్రతీకారమైన లింగం అంతం లేనిదిగా, ఆది అంతములు లేనిదిగా ఉంటుంది. బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు ఈ లింగం చివర చూడగలరో వారు గొప్పవారని నిర్ణయించుకుంటారు. బ్రహ్మదేవుడు హంసరూపాన్ని తీసుకొని ఆ లింగం పైభాగాన్ని చూసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతనికి ఆ లింగం శిఖరం కనబడదు. విష్ణుదేవుడు వారాహ రూపాన్ని తీసుకొని ఆ లింగం అడుగును చేరేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతనికి కూడా అది అందుబాటులో ఉండదు. ఆ సమయంలో ఆ లింగం నుంచి స్వయంగా మహాదేవుడు ఆవిర్భవిస్తాడు. ఆయన బ్రహ్మ విష్ణువులకు తన అసలైన రూపాన్ని చూపిస్తాడు. శివుడు బ్రహ్మకు విష్ణువుకు సృష్టి, స్థితి, లయ త్రిమూర్తుల కర్తవ్యాలను వివరించి సమతుల్యతను ఏర్పరుస్తాడు. శివుడు పుట్టుకకు ప్రత్యేకమైన ఆధారమేమీ లేదు, కానీ ఆయనను ఆది అనాదిగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివులు సృష్టి, స్థితి, లయ త్రిమూర్తులుగా విశ్వసనీయులు. శివుడు లయకారుడు అని చెప్పబడిన ఆయన వినాశనం ద్వారా సృష్టికి మార్గం ఏర్పరుస్తారు. ప్రపంచంలో ప్రతిదీ నశించగలదు, కానీ అదే నాశనం నుంచి కొత్త సృష్టి జరుగుతుంది. శివుడు సమతుల్యత, భక్తి, నియమం, ధర్మం యొక్క చిహ్నంగా నిలుస్తాడు. ఇది శివుడి పుట్టుకకు సంబంధించిన ప్రధాన కథ. శివుడి భక్తుల హృదయంలో సత్యం, ధర్మం మరియు భక్తి రూపంలో పదిలంగా ఉంటాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.